హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పచ్చిమిర్చి టమాటా పచ్చడి, రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. రోల్లో చేసుకున్న పచ్చళ్ళు ఆ టేస్టే వేరండి. మిక్సీలో కంటే రోల్లోనే చాలా బాగుంటాయి. నేనైతే ప్రతి చట్నీ రోల్లోనే చేసుకుంటాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. పచ్చిమిరపకాయలు అలాగే 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా టమాటాకి సరిపడా కారం బట్టి మనం వేసుకోవాలండి. ఇవైతే కడిగాను. టమాటాలు అయితే మొదట్లో శుభ్రంగా కట్ చేసుకొని ఇట్లాగా వేసేసుకోవాలి, తొందరగా మగ్గిపోతాయి. అలాగే పచ్చిమిర్చి 2 ముక్కలు కట్ చేసుకోండి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, కొంచెం ఒక కొత్తిమీర కట్ట, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, ఇంతేనండి పచ్చడికైతే. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి. కొత్తిమీర తరుగు కూడా నేను టమాటాల్లో వేసుకోకుండా సగం పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అందులో వేసి మీకు చూపిస్తున్నాను. ఈ కొత్తిమీర ఇలా వేసుకోవటం వల్ల కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సగం మగ్గిపోయాయి కాబట్టి కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇందులోనే. గుప్పెడు కొత్తిమీర ఇలా వేసుకోండి, పచ్చడికైతే రుచి చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయేదాకా వేపుకోవాలి. ఇవైతే పూర్తిగా వేగేయండి. 5 నిమిషాలు ఉంచేసుకొని ఇక తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే. ఇప్పుడైతే తీసేసుకుందాము. ఇవి వేగేలోపు మనం రోలు కూడా కడిగి పక్కన పెట్టేసేసుకున్నాను నేనైతే. తర్వాత ముందే టమాటాలు కూడా కోసి పెట్టుకున్నాం కదండి. ఇవి తీసిన తర్వాత టమాటాలతో పాటు చింతపండు కూడా వేసేసుకోవాలి. మనం ఇవి పచ్చడి చేసుకోవడానికి కొంచెం చల్లారనివ్వండి. ఈలోపు పచ్చిమిర్చి అయితే చల్లారిపోతాయి కాబట్టి ఇప్పుడు టమాటాలు కూడా మగ్గనిద్దాము. ఈ టమాటాలు కూడా బాగా ఉడకనిచ్చాలి, ఎందుకంటే తోలు ఊడిపోయి గుజ్జంతా బయటకు వచ్చి అదంతా ఎగిరిపోయేదాకా ఉడకనివ్వాలండి. టమాటాలు కూడా అప్పుడే రుచి బాగా వస్తుంది పచ్చడికి. చూడండి ఇలాగ రావాలి. ఈ పచ్చిమిర్చి టమాటా పచ్చడికి తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ టమాటాలు కూడా మగ్గిపోయాయి కాబట్టి ఇవి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడైతే పచ్చిమిర్చి చల్లారాయి కాబట్టి ఇప్పుడు చట్నీ చేసేసుకుందాము. రోలు కూడా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. కొత్తిమీర కూడా దానిలోనే కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు 2 కలిపి దంచుకోవాలి. అలాగే మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి, పచ్చళ్ళకి సరిపడా వేసుకోండి. ఇవి దంచేటప్పుడు మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మ ఇలా రోల్లో పచ్చళ్ళు దంచి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడుతుంటే ఎంత కమ్మగా ఉండేదోనండి. ఇప్పుడు అన్నీ మిక్సీలో వచ్చేసాయి. నేనైతే పచ్చళ్ళ వరకు అయితే అందుకే రోల్లో చేసుకుంటాను, ఆ రుచే వేరండి. పచ్చిమిర్చి కూడా శుభ్రంగా దంచిన తర్వాత ఈ టమాటాలు వేసుకొని ఒకటేసారి శుభ్రంగా రుబ్బేసేసుకోండి. ఇంకా వెల్లుల్లిపాయలు ఇప్పుడే వేసుకోకుండా లాస్ట్లో వేసుకోవాలి. ఈ పచ్చడి అయితే శుభ్రంగా దంచుకున్నాము. ఇప్పుడైతే నలిగిపోయిందండి. అన్నీ కలిసేటట్టు ఇలాగ నూరేసేసుకోవాలి. పూర్తిగా నలిగిపోయిందండి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటాను ఇప్పుడు. తర్వాత ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా పచ్చగా దంచాలండి. దంచిన తర్వాత మళ్ళీ ఆ పచ్చడి వేసేసుకొని చూపిస్తాను. ఇవి కూడా దంచిన తర్వాత మళ్ళీ ఆ పచ్చడి వేసుకుందాము. ఉప్పు కూడా ఒకసారి సరిపోయిందో లేదో చూసుకోవాలి.
ఇవి మొత్తం ఇలా కలిపేసుకొని ఒకసారి నూరుకోవాలండి పచ్చడి అయితే. చూసారు కదా, పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. పచ్చిమిర్చి టమాటా పచ్చడి రెడీ అండి.